నిన్నే ప్రస్తావించ నేను బంగ్లాదేశ్లో కూడా ఒక మాల్దీవులు లాంటి ఎవడు తయారయ్యాడు అక్కడ ఓ పొలిటీషియను భారత్కి వ్యతిరేకంగా అక్కడ ఇండియా క్విట్ అన్నటువంటి టైప్లో బిగిన్ చేసి ఇండియా అవుట్ అంటూ బిగిన్ చేసినటువంటి తరహాలు ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగితే అక్కడ బంగ్లాదేశ్లో మాత్రం అక్కడ మాల్దీవుల్లో ఇంతకుముందు అధ్యక్షుడు మనకు సపోర్ట్గా ఉండేవాడు అతన్ని ఓడగొట్టి ఇప్పుడు చైనా సపోర్టర్ వచ్చాడు ఇప్పుడు బంగ్లాదేశ్లో మాత్రం భారత్ సపోర్టర్ అయినటువంటి హసీనా గెలిచింది అందుకనే ఆవిడ నిర్మోహమాటంగా మాట్లాడింది బంగ్లాదేశ్లో షేక్ హసీనా 4వ విడత ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టాక సోషల్ మీడియాలో భారత వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది చీరలో సుగంధ ద్రవ్యాలు వంటి భారత ఉత్పత్తులను బాయ్కాట్ చేయాలన్న ప్రచారానికి ప్రతిపక్ష నేతలు మద్దతిస్తున్నారు భారత ఉత్పత్తులతో నిండిపోయే ఢాకా మార్కెట్లో కొంతకాలంగా వంట నూనె ప్రాసెస్డ్ ఫుడ్స్ కాస్మెటిక్స్ దుస్తులు వంటి వాటి విక్రయాలు పడిపోయినాయి హసీనాను ఆమె అవామీ లీగ్ పార్టీని అతిపెద్ద భారత ఉత్పత్తులుగా ప్రతిపక్ష బీఎస్పీ నేతలు వర్ణిస్తూ ఉండగా ప్రధాని హసీనా భారత వ్యతిరేక ప్రచారం తిప్పికొడుతున్నారు తనకెంతో ఇష్టమైన చీరలతోనే ప్రత్యర్థి వాదన ఆమె ఎదుర్కొంటున్నారు భారత ఉత్పత్తులను బాయ్కాట్ చేయాలని ప్రతిపక్ష బీఎస్పీ నేతలు నిజంగా భావిస్తున్నట్టయితే పార్టీ ఆఫీస్ ఎదురుగా వాళ్ళ భార్యల చీరలకు ఎందుకు నిప్పు పెట్టడం లేదని ప్రశ్నించారు బీఎస్పీ నేతలు వారి భార్యలు భారత్లో చీరలు కొనుక్కొచ్చి బంగ్లాదేశ్లో అమ్ముకుంటున్నారన్నారు గరం మసాలా అల్లం వెల్లుల్లి ఉల్లి తదితర ఎన్నో దినుసుల్ని భారత్ నుంచే దిగుమతి చేసుకున్నాం బీఎస్పీ నేతలు భారత సుగంధ ద్రవ్యాలు వాడకుండా వంట చేయగలరా అని హసీనా నిలదీశారు అలా తినగలమని వారు సమాధానం చెప్పగలరా అన్నారు ప్రజల నుంచి దూరమైన ఆ పార్టీ భారత వ్యతిరేక ప్రచారాన్ని ఎగదోస్తోందని హసీనా అన్నారు భారత వ్యతిరేక ఆన్లైన్ ప్రచారం యూరప్ అమెరికాలో ఉన్న బంగ్లాదేశీయులతో ముందుగా మొదలైంది ప్యారిస్లో ఉంటున్న పినాకీ భట్టాచార్య బాయ్కాట్ ఇండియా ప్రచారంలో కీలకంగా ఉన్నారు మొదట్లో ప్రతిపక్ష బీఎస్పీ నేతలు ఇందులో లేరు తర్వాత ప్రజల్లో మద్దతు సంపాదించేందుకు వాళ్ళు ఈ ప్రచారంలో తోడయ్యారు